కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల్లో జాక్ పాట్ కొడుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ 16 మాసాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 6,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఆ 6,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోనే సుమారుగా 5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరుగుతూ ఉంది. ఇది కూటమి విజయం, చంద్రబాబు నాయుడు గారి విజన్. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. 87,520 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలిపింది. విశాఖపట్నంలోని తుర్లవాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద 3 క్యాంపస్లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు అనుసంధానంగా ఈ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా 1,14,824 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్ఐపిపి సమావేశం ఇంధన రంగంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు సహా పర్యాటకానికి ఊతమిచ్చేలా ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులకు ఆమోదాన్ని తెలిపింది. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్గా మారతాయన్నారు. కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లతో ఏకోసిస్టమ్ వస్తోందని, విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐసిటీగా మారుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపిబిల ద్వారా 7,07,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6,20,000 మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి. క్వాంటమ్ వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆ మేరకు 3 ప్రాంతాలను పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఏర్పాటు చేస్తున్నామని, అదే తరహాలో అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఒక ఆర్థిక ప్రగతి రీజియన్ను, నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్లను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. వీటితో పాటు ఉద్యాన పంటలకు కేంద్రంగా ఉన్న రాయలసీమ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్గా మారుతోందని, త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఈ ప్రాంతం మారుతుందన్నారు. అమరావతి రాజధాని నగరం క్వాంటమ్ వ్యాలీతో నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓరవకలను కూడా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేయాలని, దీనికోసం ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసుకుని ప్రాజెక్టులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను రైల్వే లైన్కు కూడా అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గి ఆయా ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ జోడింపుపైన దృష్టి పెట్టాలన్నారు. అలాగే ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి పర్యాటకులకు నాణ్యమైన వసతి లభించేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వివిధ కేటగిరీల హోటళ్లకు అనుబంధంగా ఏకోసిస్టమ్ కూడా వచ్చేలా చూడాలని సూచించారు. తిరుపతిలో ఉన్న కలినరీ ఇన్స్టిట్యూట్ను డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచి వివిధ సంస్థలను అనుసంధానించాలని పేర్కొన్నారు. కూచిపూడి, దింసా లాంటి సంప్రదాయాలతో పాటు వివిధ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపైన దృష్టి పెట్టాలని చర్చించారు. ఇటీవల విజయం సాధించిన విజయవాడ ఉత్సవ తరహాలోనే విశాఖ, రాజమహేంద్రవరం లాంటి చోట్ల ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని, ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ తరహాలోనే క్యాంపస్ను ప్రారంభించనుందని, ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా
పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్తో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతులు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్తో స్థానిక టౌన్షిప్లు ఏర్పాటు చేయాలన్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. వీటితో పాటు 5 లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. రామాయపట్నం సమీపంలో వస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీతో పాటు ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే వరకు పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకారులను నియమించాలన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు లాజిస్టిక్స్ను ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగం లాంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2028 నాటికల్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేలా చూడాలని సీఎం పరిశ్రమల శాఖను ఆదేశించారు.